అందరికీ నమస్కారం. ఈరోజు దత్త జయంతి. దత్తాత్రేయులు వారు ఎవరు? దత్త జయంతి యొక్క విశిష్టత ఏమిటి? వంటి వివరాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి గారికి కృతజ్ఞతలతో మీకు తెలియజేస్తారు. ఆత్మమాయరతం దేవమవధూతం దిగంబరం భస్మోద్ధూళిత సర్వాంగం జటాజూటం ధరం విభుం చతుర్బాహుం ముదారాంగం దత్తాత్రేయం నమామ్యహం. ఒకసారి లోక కళ్యాణార్థం నారదుడు ఆడిన చతురోక్తికలైన మాటలు లక్ష్మి, సరస్వతి, పార్వతి మాతలతో మహాపతివ్రత అయిన అనసూయపై ఈర్ష, అసూయ, ద్వేషాలను పెంచుకుంటారు. ఈ ఈర్ష్య, అసూయ, ద్వేషమనే దుర్గుణాలకు లోనైతే దేవతలకైనా అనేక దుఃఖాలు కలుగుతాయని సర్వులకు తెలియజెప్పుట్లే లేక దత్తుని అవతారానికి నాంది పలుకుటకో మరి నారదుని అంతర్యమేమిటో మొదలైన విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుంటాం. నారదుని మాటలు విన్న ముగ్గురమ్మల గుండెలు బొగ్గుమన్నాయి. వారి వారి పత్నులను తక్షణం ఆ అనసూయాశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు. త్రిమూర్తులు ఎంత వారించినా పెడచెవిని పెట్టారు. ససేమిరా అన్నారు. వీరికి తోడు ఇంద్రాది దేవతల భార్యలు కూడా ఇదే కోరారు. ఇంకా చేసేది లేక సన్యాసి వేషాలు ధరించి అత్రి అనసూయ ఆశ్రమ ప్రాంతం చేరుకుంటారు. వారి పాదస్పర్శకు భూదేవి పులకించింది. వృక్షాలు వారికి వింజామరులు వీచాయి. పాదాల చెంత పుష్పాలు, పండ్లు నేలకు రాల్చాయి. నెమలి పురివిప్పి నాట్యం చేయసాగింది. లేడి పిల్లలు చెంగు చెంగున గంతులు వేస్తూ వారి వద్దకు వస్తున్నాయి. కుందేటి పిల్లలు వారి పాదాలు సృశించి అంకితమవ్వాలని ఏమిటో అడుగడుగున పాదాలకు అడ్డుపడుతున్నాయి. వన్యప్రాణుల కేరింతలతో ఆశ్రమ వాతావరణం అంతా ఆహ్లాదకరంగా ఉంది. ఈ ఆకస్మిక పరిణామాలు ఏమిటో అని వారిని చూచిన పక్షులు కిలకిల రావాలు చేయసాగాయి. ఇవి కాక ఒక పక్క పవిత్ర జలపాతాలు, సోయగాలు, మరో పక్క ఆశ్రమ బాలకుల వేదమంత్రోచ్చారణ కర్ణామృతంగా వినిపిస్తున్నాయి. ఇంతటి చక్కని ప్రకృతి అందాలకు ఆలవాలమైన రమణీయ వాతావరణమందు తేలియాడుతున్న ఈ భూలోకవాసులు ఎంతటి అదృష్టవంతులో అని మరి మనం ముగ్గురం కూడా చిన్నారి బాలుర వలె ఈ ముని బాలకులతో కలిసి ఆడుకుంటే ఎంత బాగుండునో అని తన్మయత్వంతో ఆ త్రిమూర్తులు పలికారు. అలా మైమర్పిస్తున్న ఆశ్రమ వాతావరణం నుంచి ఒక్కసారి తెప్పరెళ్ళి ఇంతకీ మనం వచ్చిన పని మరిచాం, మన భార్యలకు ఇచ్చిన మాటను విస్మరించాం అని తలచి ఆశ్రమం ముంగిట వైపుకు పయనించసాగారు. మహా తపోబల సంపన్నుడైన కర్ణ మహర్షికి దేవాహుతికి జన్మించిన అనసూయాదేవిని మునిశ్రేష్ఠుడైన అత్రి మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. అప్పటి నుండి ఆమె గృహస్థురాలిగా గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అత్రి మహర్షికి సేవలు చేస్తూ అతిథులను ఆదరిస్తూ తన పతి సేవా తత్పరత చేత పొందిన పాతివ్రత్య మహిమలతో ముల్లోకాలను అబ్బురపరుస్తూ పంచభూతాలను అష్టదిక్పాలకులను సహితం అణుకువగా ఉండేలా చేస్తున్న ఆ తల్లిని దివ్య తపోతేజోమూర్తి అయిన అత్రి మహర్షిని చూచినంతనే త్రిమూర్తులు ముగ్ధులయ్యారు. ఆ సాధు పొంగవుల ముగ్గురిని చూచిన ఆ పుణ్యదంపతులు సాధారణంగా ఆశ్రమంలోకి ఆహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసి అనంతరం మీరు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వలె వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు, భోజనాలకు సిద్ధం చేశారు రండి అంటూ అనసూయమ్మ ఆహ్వానం పలికింది. అత్రి మహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆసీనులయ్యారు. ఇక వడ్డన ప్రారంభించుటకు సమాయత్తమవుతున్న అనసూయతో చెవులు వెంట వినరాని
అభ్యంతరకరమైన నియమాన్ని వారు ప్రకటించి వడ్డించమని కోరారు. వారి పలుకులు అతి పతివ్రతామ తల్లికి శిరస్సున పిడిగిపడినట్లయింది. ఒక్కసారి తన ప్రత్యక్ష దైవమైన భర్తను మనసారా నమస్కరించుకుంది. పాతివ్రత్య జ్యోతి వెలిగింది. ఆమె జ్ఞాననేత్రం తెరుచుకుంది. కపట సన్యాస రూపంలో ఉన్నది త్రిమూర్తులని తెలుసుకుంది. వారి ఆంతర్యమేమిటో గ్రహించింది. పెదవుల వెంట చిరునవ్వు చెక్కు చెదరకుండా, ఏమి నా భాగ్యము, ముల్లోకాలను ఏలే సృష్టి స్థితి లయకారకులైన మీరు నా ముంగిట ముందుకు వచ్చి యాచకుల వలె వచ్చినారా? వీరిని కనుక నేను తృప్తిపరిస్తే ముల్లోకాలకు కూడా ఆనందింపజేసిన భాగ్యం నాకు కలుగుతుంది కదా అని ఆలోచించింది. ఒక పక్క ప్రాతిపత్యం, మరోవైపు అతిథి సేవ. ఈ రెండు ధర్మాలను ఏకకాలంలో సాధించడం ఎలా అని అనుకుంటూ పతికి నమస్కరించి ఓం శ్రీపతి దేవాయ నమః అంటూ కమండలోదకమును ఆ త్రిమూర్తుల శిరస్సును జల్లింది. వెంటనే ఆ ముగ్గురు పసిబాలురయ్యారు. వెనువెంటనే అనసూయలో మాతృత్వం పొంగి స్తన్యం పొంగింది. కొంగుచాటున ఆ ముగ్గురు బాలురకు పాలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. ఇంతలో ఋషికన్యలు ఋషిబాలురు కలిసి మెత్తని పూలపప్పు కానుపుతో ఊయల వేయగా వారిని జోలపాడుతూ నిద్రపుచ్చింది. ఇంతటి మహద్భాగ్యం సృష్టిలో ఏ తల్లికి దక్కుతుందో చెప్పండి. ఆ వింత దృశ్యాన్ని చూచిన అత్రి మహర్షి ఒకసారి తొట్టుపడి మరలా తేరుకుని తన దివ్య దృష్టితో జరిగినది జరగబోతున్నది అంతా తెలుసుకున్నారు. ఆ చిన్నారులు బుడిబుడి నడకలతో ఆడుతూ పాడుతూ గెంతుతూ ఆ ముని బాలకులతో కలిసి వారి కలలను పండించుకోసాగారు. మానవులకు బాల్య కౌమార యవ్వన వార్ధక్యాలలో ఆనందంగా సాగేది ఈ బాల్యదశే కదా, మధురానుభూతిని మిగిల్చేది ఇదే కదా అని మురిసిపోయారు. కనని తల్లిదండ్రులైన అత్రి అనసూయల పుత్రవాత్సల్యం బాంధవ్యం అయోనిజులైన వారికి చాలా కాలం కొనసాగుతోంది. ఇలా ఉండగా లక్ష్మీ సరస్వతి పార్వతీమాతలకు భర్తల ఆచూకీ తెలియక గుబులు పుట్టింది. అంతలో దేవర్షి నారదుని వల్ల అత్రి మహర్షి ఆశ్రమం జరిగిన వింత తెలుసుకున్నారు. దానితో అనసూయపై ఏర్పడిన ఈర్ష్య అసూయ ద్వేషాలు పటాపంచలయ్యాయి. వెంటనే వారి స్వరూపాలతోనే అనసూయ అత్రిముని ఆశ్రమానికి చేరుకున్నారు. వారిని మునికన్యలు స్వాగతించారు. ఆ సమయాన అనసూయమ్మ తల్లి ఆ చిన్నారులకు పాలు ఇచ్చి ఊయలలో పరుండబెట్టి జోలపాడుతూ ఉంది. అంతలో ఆ ముగ్గురమ్మల్ని చూసి సాదరంగా ఆహ్వానించి స్వాగత సత్కారాలతో సుఖాసీనులని చేసింది. పసిబాలుర రూపాల్లో ఉన్న వారి భర్తలను చూసుకుని ప్రతిభిక్ష పెట్టమని అత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు. అయితే మీ భర్తలను గుర్తించి మీరు తీసుకుని వెళ్ళండి అని అనసూయ హుందాగా చెబుతుంది. ఒకే వయసుతో ఒకే రూపుతో అమాయకంగా ఉన్న నోట్లో వేలు వేసుకుని నిద్రిస్తున్న ఆ జగన్నాటక సూత్రధారులు ఎవరో గుర్తించుకోలేకపోయారు. తల్లి, నీ పాతివ్రత్య దీక్షను భగ్నం చెయ్యాలని ఈర్ష్య అసూయ ద్వేషాలతో మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో స్వస్వరూపాలు ప్రసాదించమని వేడుకున్నారు. ఈ సృష్టి స్థితి లయాలను యథావిధిగా సాగేందుకు సహకరించమని ప్రాధేయపడతారు. అంతటా అనసూయమాత తిరిగి పతిని తలుచుకుని కమండలోదకమును తీయు సమయాన త్రిమూర్తులు సాక్షాత్కరించి ఈ ఆశ్రమవాస సమయమందు మీరు కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా పుత్రవాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారు. మీకు ఏం వరం కావాలో కోరుకోండి. అప్పుడు నాయనలారా, ఈ పుత్రవాత్సల్య భాగ్యాన్ని మాకు మీరుగా ఇచ్చినారు. అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వరం కోరుకున్నారు. పుణ్యదంపతులారా, మీ పుత్రవాత్సల్యానికి మీకు మేము మువ్వురము దత్తమవుతున్నాము. మీ కీర్తి ఆచందతారకం కాగలదని వరమిచ్చి అంతర్ధానమయ్యారు. ఊయలలో ఆ బాలురు అత్రి అనసూయలకు బిడ్డలై కొంతకాలం పెరిగిన తర్వాత బ్రహ్మ శివుడు వారి అంశాలను దత్తనారాయణకి ఇస్తారు. అప్పటి నుండి ఆ స్వామివారు శ్రీ దత్తాత్రేయ స్వామిగా అవతార లీలలు ఆరంభించారు. ఇట్టి అత్యంత పుణ్యప్రదమైన శ్రీ దత్త జయంతి నేడు. ఆ స్వామిని షోడశోపచారాలతో విశేష పూజలు చేసి
భక్తులు తమ జన్మలో చరితార్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ దత్త జయంతి రోజున తెల్లవారుజామునే భక్తులు స్నానం చేస్తారు. దత్తాత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. జప్ ధ్యానాలకు ఈరోజు ప్రాముఖ్యత ఇస్తారు. దత్తాత్రేయుని యోగ మార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు. దత్త చరిత్ర, గురు చరిత్ర, అవధూత గీత, జీవన్ముక్త గీత, శ్రీపాదవల్లభ చరిత్ర, నృసింహ సరస్వతి చరిత్ర, షిరిడీ బాయిబాబా చరిత్ర, శ్రీ దత్త దర్శనం వంటివి పారాయణ చేస్తారు. ఈరోజు ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీనే. సాయం వేళల్లో భజనలు చేస్తారు. తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం శ్రీ పాదవల్లభ అవతారానికి సంబంధించిన ప్రదేశాలు. అవధూత దత్తపీఠం వారి ఆధ్వర్యంలో కూడా కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి.